గ్రాంటెడ్ అంతే. కాదండి, కనీసం ఈ ఒక్క విషయంలో అయినా మన ఇద్దరం దీని మీద చూద్దాం ఉండండి వాసుదేవ్ గారు. ఎందుకు ఇది అంటే సిస్టమ్ రాదు. నేను అలిసిపోయాను, అంటే విపరీతంగా ప్రయత్నించి అలిసిపోయి చేతులు ఎత్తేసాను నేను. రాజు గారు మీరు చెప్పినట్టు అంటే నేను నిజంగానే అది మాత్రం అప్రిషియేట్ చేయాలండి. సెంట్రల్ గవర్నమెంట్ ఊరికే స్మార్ట్ సిటీలో చైర్మన్ నియమించేసింది వైసీపీ ప్రభుత్వం. చైర్మన్ ఒక కలెక్టర్ స్థాయి అధికారి తప్పితే మామూలు వాళ్ళు ఎవరిని నియమించకూడదు అనేది రూల్ అయితే మేము దానికోసం రాస్తేనండి 3 స్మార్ట్ సిటీలో నియమించిన వాళ్ళని తీసేసింది. ఒక్కొక్కసారి తెలియక మిస్టేక్స్ జరుగుతాయి, కానీ అంటే మేము కేవలం దీంట్లో సమాచార హక్కు చట్టం ద్వారానే తెప్పించుకుని అది పంపితే తీసేసిందండి. మీరన్నట్టు తెలియకపోతే ఎక్కడికి మీరు అపీల్ చేసుకోవాలో కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. అక్కడ వరకు మాత్రం గ్యారంటీగా అప్రిషియేట్ చేయాలి అక్కడ ఉన్న అధికారి. బాలకోటే గారు మాట్లాడతారు సార్. బాలకోటే గారు. వాసుదేవ్ గారు, నేను ఇదే సమాచార హక్కు చట్టం కింద పోలవరానికి సంబంధించిన నిర్వాసితుల అంశం కానీ, లేదా మా ఎస్సీ సబ్ ప్లాన్కి సంబంధించిన అంశాలు కానీ, లేదా ఈ దాడులకు సంబంధించిన అంశాలు కానీ ఎన్నోసార్లు ప్రయత్నించాను సార్. ప్రతి దానికి కూడా ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఎలాంటి సమాచారమో లేదు. అంటే సమాచార హక్కు చట్టాన్ని ఒక విప్లవంగా చెప్పుకున్నాం మనం. పౌరుడికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా, అది ముఖ్యమంత్రులతో సంబంధం లేదు. అధికారులు సమాధానం ఇవ్వాలి. పలానా స్కీమ్ కింద ఎంత ఖర్చు పెట్టారు, పలానా స్కీమ్ కింద ఏమేమి చేశారంటే సమాధానం చెప్పాలి. దాన్ని కూడా పాటించడంలా పోతే నేను ఒక చిన్న కథ చెప్తాను సార్ మీకు. తొడేలు మేకపిల్లని. తొడేలు ఒకటే కొండ మీద ఉందంట, మోకపిల్లదేమో కొండ కింద నీళ్లు తాగుతుందంట. తొడేలు అంటుందంట, ఏ మేకపిల్ల నీళ్లు ఖరాబు చేస్తున్నావు, కిందకు వచ్చానంటే తోలు చేస్తాను అని. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు జరిగిన పరిపాలన ఈ తొడేలు పరిపాలన. మనం ఏదన్నా అడుగు, నువ్వేదన్నా అడుగు చంద్రబాబు నాయుడు గారు, మా ఏదన్నా అడుగు బటన్ ఎందుకు డబ్బుల వల్ల చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చుట్టూనే రాజకీయాలు 5 ఏళ్ళు సాగింది. వైసీపీ నాయకులు అందరూ చేసిన పని ఇది. అసలు నిజానికి చంద్రబాబు నాయుడు గారి అంటే వాళ్ళకి చాలా ప్రేమ అనుకుంటా. వాళ్ళ ఇళ్లలో తెలుగుదేశం జెండాలు, తెలుగుదేశం కళ్ళద్దాలు ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన 2019లో ప్రజలు ఆయన ఇష్టపల్లా దించేశారు. ఎలా దించారు? 23 సీట్లతో దించారు. నీకు 151 సీట్లతో రంగరంగ వైభవంగా నెత్తిన పెట్టుకున్నారు. పరిపాలకుడు నువ్వు, ముఖ్యమంత్రివి నువ్వు. కాగితాలు గాలి చేసినా, శాంతి భద్రతలు లోపించినా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చచ్చిపోయినా, వజీరా మీద అత్యాచారం జరిగినా సమాధానం చెప్పాల్సింది మీరు. వీళ్ళు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో దళితులు చావలేదా, చంద్రబాబు నాయుడు పరిపాలనలో అత్యాచారాలు జరగలేదా, ఏ ఆత్మహత్యలు జరగలేదా, రైతులు చావలేదా, మేము కదా డబ్బులు ఇచ్చింది. ఇక ఇదే సోది. ఇప్పుడు ఆవు తెల్లగా ఉండును, ఆవు గడ్డు మేయును, ఆవు పాలిచ్చినట్టుగా ఈ 9 వీళ్ళు చెప్పేది. ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలనే వర్షాలు వస్తున్నాయి, తెలంగాణలో రైతులను అలర్ట్ చేస్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. రేపొద్దున వర్షాలు వస్తాయి, ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్తలు ఏంటి, లేదా గాలి వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతున్నారు ఢిల్లీ. ముఖ్యమంత్రి గారు తరపున ఇంకెవరున్నారు? సిఎస్ఏ ఉన్నాడా జవహర్ రెడ్డి గారు? ఆ జవహర్ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ గారు కాదు కదా. మేము 5 ఏళ్ళుగా ఆయన తప్పించమంటున్నాం, ఆయన ఎప్పటివరకు తప్పించడా? ఆయన ముఖ్యమంత్రి గారు పనే చేశాడు తప్ప ఆయన పరిపాలన చేయాల. ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినాయి. ఇదే గవర్నర్ కూడా ఫిర్యాదులు చేసినాయి. గవర్నర్ కూడా ఏం చేస్తున్నారు? నాది ఒకటే మాట వాసుదేవ్ గారు, రేపు పొద్దున ఏ ఒక్క ఎమ్మెల్యే ప్రాణం పోయినా రేపు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా బరి తెగిస్తారు. ఎందుకంటే ఇప్పుడే వాతావరణం ఎలా ఉందంటే ఎక్కడ కూడా మీకు హింస ఆగటం వల్ల. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల కమిషనే చెప్పింది 3 రోజుల్లో 345 కేసులు కట్టామని. ఎన్నికలప్పుడు కూడా వాహనాల మీద దాడులు జరిగినాయి. మీరు బరితలు తీసుకొని తిరుగుతున్నారు. మీరు అది ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు హింస చేస్తున్నారా, వైసీపీ పార్టీ వాళ్ళు హింస చేస్తున్నారని చెప్పి నేను చెప్పను. హింసే. ప్రాణాలు పోతే సమాధానం ఏంటి? గెలిచిన అభ్యర్థులు కూడా చంపేస్తే సమాధానం ఏంటి? నిన్న పునవర్తి నాని గారు అదే చెప్పాడు, నన్ను హత్య చేయటానికే వచ్చారు అని. నిజంగా గన్మెన్ లేకపోతే ఈ రోజున ఆయన ప్రాణాలకి అభద్రతాభావమే. ఎవరి మీద జరిగినా, వైసీపీ ఎమ్మెల్యే మీద జరిగినా, వైసీపీ మంత్రి మీద జరిగినా. నిన్న నాని గారు ఒక మాట అంటున్నారు, పేర్ని నాని గారు, మేము గనక హింసకు పాల్పడాలని కనుక అనుకుంటే ఇలా ఉండదు పరిస్థితి అని అంటున్నారు. మమ్మల్ని ఆపేది ఎవరు అంటున్నారు. ఈ రోజున ఎన్నికలు అయిపోయినాయి, ఆ రిజల్ట్స్ ఏదో ఆ పెట్టిలో ఉన్నాయి. మీకు వస్తే మీరే గెలుద్దురుగా ఇందాక రామ్ కుమార్ గారు అన్నట్టుగా మేమేం ఆపం కదా. ఇప్పుడు వైసీపీని ప్రజలు దీవిస్తే మళ్ళీ 151 కాకుండా 175, 250 ఇస్తే చేసేదేముంది ప్రజాస్వామ్యంలో?
ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలుపుతుడు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలుపుతుడు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు బాలకోట కొట్టుకోవాల్సిన పని ఏం లేదు కదా, రైట్ దోషాలు చేసుకోవాల్సిన రైట్ బాలకోటే గారు, అందుకని పరిపాలననే చూడాలి. థ్యాంక్ యూ బాలకోటే గారు, రామ్ కుమార్ గారు, శేఖర్ రెడ్డి గారు.